Dear believers in Jesus Christ, warm greetings to everyone. Welcome back to 180 Turn. లాస్ట్ వీడియోలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొంత భాగం మనం పూర్తి చేశాం. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడవలసిందిగా కోరుతున్నాను. ఇన్ దిస్ వీడియో we will meditate from verse 41. Verse 41 says, "And if anyone forces you to go 1 mile, go with him 2 miles." రోమన్స్ పరిపాలనలో రోమా సైనికుడికి ఒక వింతైన అధికారం ఉండేది. అది ఏంటంటే ఒక యూదుడిని మార్గం మధ్యలో ఆపి తన వస్తువులను 1 మైలు దూరం వరకు మోసుకురమ్మని ఆజ్ఞాపించగలిగే అధికారం ఒక సైనికుడికి ఉండేది. సో ప్రభువారు అంటున్నారు, ఎవరైనా 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేస్తే వానితో 2 మైళ్ళు కూడా వెళ్ళుము అని. ఇక్కడ ప్రేమతో 2nd మైల్ ఆఫర్ చేయమని క్రీస్తువారు అంటున్నారు. ఒక్కసారి ఇటువంటి సందర్భాన్ని మీ మనసులో చిత్రీకరించుకోండి. మిమ్మల్ని హింసించాలి అనుకునే వారి పైన మీరు తిరిగి ప్రేమను చూపిస్తే వారు ఎలా స్పందిస్తారు అని వారు ఆశ్చర్యపోతారు కదా. ఒక్క క్షణం వారు చేసేదాని గురించి ఆలోచిస్తారు. వారిలో మార్పు కలిగే అవకాశం పెరుగుతుంది. ఆ విధమైన ప్రేమను కనపరచమని ప్రభువారు పలుకుతున్నారు. When we move forward, verse 42 says, "Give to the one who begs from you and do not refuse the one who would borrow from you." మరొక్కసారి ఈ సందర్భంలో ప్రభువారు ఉదారభావం గురించి ప్రస్తావించారు. నిన్ను అడుగువానికి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. కానీ ఒకరికి సహాయం చేసే ముందు కానీ లేక అప్పు ఇచ్చే ముందు కానీ వారు నిజంగా అవసరతలో ఉన్నారా లేక మోసం చేస్తున్నారా అనే విషయాన్ని గ్రహించగలిగే జ్ఞానం మనం కలిగి ఉండాలి. మనం ముందుకు వెళ్తే 43 నుంచి 48 వచనాలలో క్రీస్తువారు నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలో వివరించారు. "You have heard that it was said, you shall love your neighbor and hate your enemy. But I say to you, love your enemies and pray for those who persecute you." Once again, you can see Jesus being radical in his teaching. శత్రువుని ప్రేమించమంటున్నారు, శత్రువు కోసం ప్రార్థన చేయమంటున్నారు. ఇలాంటి ప్రేమ కనపరచడం ఒక మానవునికి సాధ్యమా అని మీరు ప్రశ్నిస్తే సాధ్యమే అని ప్రభువారు ఒక సందర్భంలో నిరూపించారు. అది ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువుపైన ఉన్న సమయంలో తండ్రికి ఇలా ప్రార్థన చేస్తారు, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి అని. అదే విధమైన ప్రేమ మనం కూడా చూపించగలగాలి అని ప్రభువారు కోరుతున్నారు. తండ్రి ఎలా అయితే మంచివాడు చెడ్డవాడు అనే భేదం లేకుండా అందరిపైన తన కృపను సమానంగా కనపరుస్తాడో అదేవిధంగా మనం కూడా తండ్రి వలె అందరినీ ప్రేమించగలగాలి. ఆయన మనస్సును పోలి మనం జీవించగలగాలి. అప్పుడే మనం ఆయన బిడ్డలుగా పిలువబడగలమని క్రీస్తువారు అంటున్నారు. ప్రభువారు అంతటితో ఆగలేదు. ఈ ప్రేమను ఇంకా లోతుగా వివరిస్తున్నారు చూడండి. ఫ్రమ్ 46 verse it reads, "For if you love those who love you, what reward do you have? Do not even the tax collectors do the same? And if you greet only your brothers, what more are you doing than others? Do not even Gentiles do the same?" దేవుని ప్రేమకు పరిధులు ఉండవు అని మనకు తెలుసు. సో ఆయన తన బిడ్డలు కూడా అదే విధమైన ప్రేమను చూపించాలని ఆశిస్తున్నారు. నిన్ను ప్రేమించు వారిని మాత్రం నీవు ప్రేమిస్తే నీలో ప్రత్యేకత ఏముంది? అది అందరూ చేయగలరు కదా. నీ శత్రువుని సైతం నీవు ప్రేమించగలిగితే, వారి గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు ఈ లోకానికి ఉప్పుగా మరియు వెలుగుగా పిలువబడతావు. మీరు ప్రశ్నించవచ్చు, శత్రువుని ఎలా ప్రేమించగలం? మనకు హాని తలపెట్టే వారిని ప్రేమించడం ఎంత మాత్రం అసాధ్యం కదా. మరి అటువంటప్పుడు మనం ప్రేమను ఫోర్స్ చేయాలా లేక ప్రేమ రాకున్నా శత్రువుతో ప్రేమించినట్లు నటించాలా? ఇవేమీ అక్కర్లేదు. ఇక్కడ శత్రువుని ప్రేమించడం అంటే నీ సొంత వారిని లేక నీ ఆత్మీయులను ప్రేమించిన రీతిగా శత్రువుని కూడా ప్రేమించమని అర్థం కాదు. శత్రువు నీ హాని కోరినా నువ్వు మాత్రం తన మేలు కోరాలి. శత్రువు మార్పు కొరకు నువ్వు ప్రార్థన చేయగలగాలి. శత్రువు నీకు ఎటువంటి కీడు తలపెట్టినా సరే ప్రార్థనలో తండ్రికి విజ్ఞాపన చేయాలే కానీ నువ్వు ప్రతి కీడు తలపెట్టకూడదు. ఆ విధమైన ప్రేమ చూపించమని ప్రభువారు చెప్తున్నారు. ఆఖరిగా ప్రభువారు అంటున్నారు, "You therefore must be perfect as your heavenly Father is perfect." పరలోకపు తండ్రి వలె మీరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలని క్రీస్తువారు ఆశిస్తున్నారు. సో మనం చదివిన వచనాలన్నిటినీ బట్టి తండ్రి మనసు ఎటువంటిదో, ఆయన ఎంత ప్రేమామయుడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మనం కూడా తండ్రి మనస్సాక్షిని పోలి జీవించడానికి అనుదినం ప్రయత్నిస్తూనే ఉండాలి. Let us conclude. After watching this video, I encourage you to read up to the part I have discussed. If you have any doubts or suggestions, we can discuss in the comment section. We will meet in next video. Until then, remember 3 things. Have 100% faith in Yahweh, never cease to pray, and walk in repentance way.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీతో ఉండునుగాక. ఆమెన్.